ఆగం చేయకూరు దయచేసి. నీకు ఎమ్మెల్యేగిరి సీట్ ఇచ్చినాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, మీకు అవకాశం వచ్చింది ప్రభుత్వం, ఇంకా ఎందుకు ప్రజలతోని ఇంకా చెలగాట మాడుతూ ఉన్నారు, ఇంకా అబద్ధాల మీద ఎందుకు నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి 3500 అఫీషియల్గా అయితే 40,000 వస్తే నువ్వు 400 ఇండ్లన్నా కట్టించే శక్తి నీలో ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఒక 400 ఓన్లీ 40,000లా ఒక 400 ఇండ్లనన్నా నువ్వు ముగ్గు పోసి బిల్లిచ్చే పరిస్థితిలో నువ్వు ఉన్నావా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను మళ్ళీ విలేకరుల సాక్షి అడుగుతా ఉన్నా. ఈ 35,000 పక్కన పెట్టండి, 40,000 పక్కన పెట్టండి, నువ్వు 400 ఇండ్లకు ముగ్గు పోసి నువ్వు గనక బిల్లు ఇప్పగలిగితే నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నేను పోటీ చేయ. నేను 100% చెప్తున్నా. ఓన్లీ 400, ₹1 బిల్ల లేదు. ప్రభుత్వం మాటలు నమ్మి ప్రజలు ఇండ్లకు ముగ్గులు పోసుకొని అప్పులపాలు కాకండని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రస్మే బాలకృష్ణ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలను ఎన్నికల్లో గెలిచాక హామీ చేస్తామని ప్రతి ఒక్కరిని మోసం చేశారని బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 415 రోజులు అవుతుందని, కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదని, మానకొండూరు నియోజకవర్గంలో 39,000 ఇండ్లకు అర్హులు కలిగి ఉన్నారని, 16,200 మంది రేషన్ కార్డుకు మానకొండూరు నియోజకవర్గంలో మొత్తంగా 40,000 దరఖాస్తులు ఇవ్వడం జరిగిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేశారన్నారు. ఇప్పుడు ఒక మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. గ్రామానికి 4-6 గ్యారంటీలకు గాను ఒక్కొక్క గ్యారంటీకి సుమారు 10 ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి కేవలం 3,500 ప్రకటిస్తే మరి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారో మానకొండూరు ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ 400 ఇండ్లు కట్టి వాటికి బిల్లు ఇప్పిస్తే మానకొండూరు నియోజకవర్గంలో పోటీ చేయనని రస్మే బాలకృష్ణ సవాల్ విసిరారు. రైతు భరోసా డబ్బులు రాత్రి 12 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గడ్డం నాగరాజు, రామంచ గోపాల్రెడ్డి, శాతరాజ్ యాదగిరి, పిట్టల మధు, ఎరగల శ్రీనివాస్ గౌడ్, గుర్రం కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మానకొండూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో సుమారుగా ఇండ్ల దరఖాస్తులు 3,800 అంటే సుమారుగా 38,100 అంటే సుమారుగా 39,000 ఇండ్లకు అర్హులు కలిగినటువంటి వ్యక్తులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. గ్రామ సభల్లో వీళ్ళ పేర్లు చదివారు. 39,000 సుమారుగా 39,000 మంది పేర్లు గ్రామాలల్లా వాళ్ళు పేర్లు చదివారు. ఇది మండలం యొక్క అఫీషియల్గా అప్లై చేసినటువంటి లిస్ట్. 6,000-2,000 మంది 6 మండలాలలో కలిపి రేషన్ కార్డులకు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టిన వాళ్ళు 16,200 మంది. 39,000 తక్కువైపోయిన ఇండ్లు మీరు మళ్ళా దరఖాస్తు చేసుకోరు. ఇండ్లలో ఊర్లలో ఇంకెవడన్నా మిగిలిపోతే కూడా మళ్ళా దరఖాస్తు చేసుకోరు అని చెప్పేసి మళ్ళా 2 రోజులు కాలయాపన చేసి మళ్ళీ కొన్ని దరఖాస్తులు తీసుకున్నారు. నాకు తెలిసి సుమారుగా 40,000 అవుతాయి. మానకొండూరు నియోజకవర్గంలో, ఒక్క మానకొండూరు నియోజకవర్గంలో 6 మండలాలలో ఈ కొత్త పాతి అన్ని కలిపితే 40,000 ఇండ్లకు దరఖాస్తులు వచ్చినాయి. ఇవన్నీ ఎలిజిబుల్. దయచేసి ఉన్నా నీకు మా నియోజకవర్గానికి కమిషన్ల నారాయణకు వచ్చినటువంటి వాటా 3,500 ఇండ్లు అని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు 3,500 మాత్రమే ఇస్తానని చెప్పేసి అక్షరాల జీవో ఇచ్చి వాళ్ళు కేటాయించరు. ఇక్కడ 40,000 మందికి పేర్లు చదివారు. మరి నీ దగ్గర ఇండ్లే లేవు కదా. 40,000 మందికి అందరికీ దరఖాస్తు చేసుకొని చదివిన వాళ్ళు అందరికీ వస్తాయని చెప్పినప్పుడు నువ్వు మరి 40,000 ఇండ్లు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నది అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా ప్రజలను ఆగం చేయకూరు దయచేసి. నీకు ఎమ్మెల్యేగిరి సీట్ ఇచ్చినాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, మీకు అవకాశం వచ్చింది ప్రభుత్వం, ఇంకా ఎందుకు ప్రజలతోని ఇంకా చెలగాట మాడుతూ ఉన్నారు, ఇంకా అబద్ధాల మీద ఎందుకు నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి 3,500 అఫీషియల్గా అయితే 40,000 వస్తే నువ్వు 400 ఇండ్లన్నా కట్టించే శక్తి నీలో ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఒక 400 ఓన్లీ 40,000లా ఒక 400 ఇండ్లనన్నా నువ్వు ముగ్గు పోసి బిల్లిచ్చే పరిస్థితిలో నువ్వు ఉన్నావా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా.
నేను మళ్ళీ విలేకరుల సాక్షి అడుగుతా ఉన్నా, ఈ 35,000 పక్కన పెట్టండి, 40,000 పక్కన పెట్టండి, నువ్వు 400 ఇండ్లకు ముగ్గు పోసి నువ్వు గనక బిల్లు ఇప్పగలిగితే నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నేను పోటీ చేయ. నేను 100% చెప్తున్నా. ఓన్లీ 400, ₹1 బిల్ల లేదు. ఇత్తనన్నా రైతు భరోసా ఏమన్నావు ముఖ్యమంత్రి గారు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీకు 10,000ఏనా? నేను 15,000 ఇస్తా అన్నాడు. నీ బట్టబాజీ గారి మాటలు నమ్మి ఆ 15,000 కాదు ఇంకొక 1000 కలిపి 12,000 అన్నారు. నువ్వు ఎప్పుడైతే 15,000 నుంచి 12,000కి వచ్చినావో అప్పుడే నీ పతనం మొదలైపోయినది. అప్పుడే నీది అబద్ధాల పాలన తెలిపోయింది. నువ్వు అబద్ధాల మనిషి అని తెలిపోయినది. ఇప్పుడు ఆ 6,000 కూడా అర్ధరాత్రి అడిగాలి. ఆదివారం అయిపోయింది. సిగ్గు ఉండాలి కనీసం మాట్లాడడానికి కోసం. అసలు ఎట్లా మాట్లాడాలి నాకు విచిత్రం అనిపిస్తా ఉన్నది. అరే నేమా తుపాకి రావడం ఇంటి ముంగడికి వస్తాడు చూడు, మహారాజా. ఇక నా లగ్గానికి చాలా మంది వచ్చారు మహారాజా. చెవులో బియ్యం పోసిన, తూముల వంట పెట్టిన, తుమ్మాకులు సింతాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు గుట్టి ఇద్దరికి ఒక మెతుకు వెతుకుంటుంటే దందరాలు మొలతారాలు పుట్ట వేయిపోయినాయి తినే అని చెప్పినట్టుగా సేమ్ టు సేమ్ గదే నడతా ఉన్నది తప్ప వాడి చెరువులో బియ్యం పోసి తుమ్ముల వంట పెడితే భూమి అవుతుందా? సింతాకులు తుమ్మాకులు ఇత్తాకరాకు ఉట్టుకతుందా? ఇగో ఈ ముఖ్యమంత్రికి అట్లనే ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి కింద ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఒక గదే కనబడతా ఉన్నది. ఎన్నిసార్లు అమాయక జనాలను మీరు మోసం చేస్తారు? అయ్యాల ఆదివారం అట 21వ తారీఖు జనవరి గీయాల్లో ఉంటే అదే సెలవు. రాత్రి 12 గంటలకు బ్యాంకులన్నీ ఓపెన్ అవుతాయి అట. ఇక బ్యాంకులు మొత్తం తాళం చేలు పట్టుకొని బ్యాంకుల కాడ కూర్చున్నారు. ఇక 12 గంటలకు పోయి ఇక తీయాలే, ఇక కొట్టాలని చెప్పేసి. ఏది నీ టింగేది, నీ టింగేది, నీ బింగేది, నీ బొంగేది? కనీసం ఇజ్జత్ ఉండాలి కదా, మాట్లాడడానికి ఇజ్జత్ ఉండాలి. గింత అబద్ధమే. 26వ తారీఖు రోజున భారత సర్వసత్తాక గణతంత్ర దినోత్సవ రోజున ఒక నిజాన్ని మాట్లాడినావా నీ నోటి నుంచి? ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉన్నదా? ఇలా రైతులు మీ ముడ్లల్లా ముళ్ళుగట్టెలు పొడవడానికి కోసం పట్టుకొని రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క ఏ రైతు ఇంటికన్నా వెళ్ళి గిదే కనబడతా ఉంది. నేను నిన్న మొన్న రైతు కమిటీలో మెంబరు, ఆదిలాబాదు, నేను నిజామాబాద్ ఇటు అన్ని తిరిగి వచ్చిన. నేను నిజంగా చెప్తా ఉన్నా, దయచేసి పత్రికల సాక్షి చెప్తా ఉన్నా. ఒక 10 సంవత్సరాలన్నా తెలంగాణ కోసం కొట్లాడి తర్వాత రైతు కళ్ళల్లో సంతోషం కనబడేది అంటే ఈ 10 సంవత్సరాలే ఉన్నదే మాకు. కేసీఆర్ గారు సల్లగుండా ఆయనకి ఇట్లా మేము నాట్లు వేసినామో లేదో ఎకరానికి 5,000 రూపాయలు మా అకౌంట్లలో పడేటి. అగో గవ్విటితోని మేము నాట్లేసిన వాళ్ళకి పైసలు ఇచ్చుకున్నాం, ఎరువుల కాడ పైసలు ఇచ్చుకున్నాము. ఒక్క రూపాయి కూడా మేము అప్పు తీసుకొచ్చో మేము దాచుకున్న పైసల నుంచో మా వ్యవసాయం మీద మేము ఖర్చు పెట్టలేదు. ఈ పైసలే మాకు సరిపోయేటి. వడ్లను అనామతు మేము అమ్ముకున్నాం, మాకు పైసలు వచ్చినాయి, ఆయన కడుపు చల్లగుండా అని చెప్పేసి మేము తిరుగుతున్నటువంటి ప్రతి అక్కడ చెప్పినారు. ఇవాళ మళ్ళా పెట్టుబడుల కోసం అప్పు చేసే పరిస్థితి వచ్చినది. నాట్లేయడానికి ఇక్కడ కూలీలు దొరకలేరు. బీఆర్ రోడ్డు పైసలు ఇస్తేనే ఒడ్డు మీద నిలబడి లోపలికి దిగుతాడు. పైసలు ఇస్తే జేబులో పెట్టుకొని ఎకరానికి వాడు నాట్లేసి లోపలికి దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వర్షాకాలానికి చేసినటువంటి పంటకే పెట్టుబడి లేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళకి ఈ క్షణానికి తెలంగాణ రాష్ట్రంలో మరణించినటువంటి రైతుల సంఖ్య 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 412 మంది అంటే రోజుకొక్క చొప్పున, రోజుకు నీ పాలనలో ప్రతిరోజు రైతు శవం లేనిది ఇలా ఒక్క పూట కూడా తెల్లారే పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మరి 10 సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదే. సమయానికి పెట్టుబడి ఇచ్చినాడు, 24 గంటల కరెంట్ ఇచ్చినాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళు ఒకడు మాట్లాడుతుంటాడు తలమాసినోడు. నేను ఏదో ఊర్లో బట్టి 10 ఏళ్ళ కేసీఆర్ ఏం చేసిండే అన్నాడు. అరే హౌలే, 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి బరాబరి ఇచ్చిండు. ఇయ్యకుంటే చెంపలేసుకొని ముక్కు రాడక రాస్తా. నేను ఏ గ్రామానికి వెళ్దామా, ఏ రైతును అడుగుదామో ఇలా నడవండి పోదాం పాని కేసీఆర్ తరఫున నేనే చెప్తా ఉన్నా. ఏ రైతు కన్నా 10 సంవత్సరాల్లో ఈ పంటకు మాకు పెట్టుబడి రాలేదని చెప్పే రైతున్నాడా? ఇవాళ నువ్వు వచ్చిన ఏడాది లోపల ఏడాది ఎగ్గొట్టినవు. ఏకాన పైసలు మీరు ఇచ్చిరా అని మేము అడుగుతా ఉన్నాం. రైతు బీమా, చచ్చిపోతే రైతును కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళ కుటుంబాలను వాళ్ళు మర్చిపోతే రైతులు ఆ కుటుంబాలను యాది పెట్టుకొని చచ్చిపోయినటువంటి రైతు ఇట్లా గుంటెడు జాగం ఉంటే కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పిల్ల లగ్గమైతే 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చినాడు, బరాబరి ఇచ్చినాం. ఇవాళ కేసీఆర్ గారు 200ను 2,000 చేసినాం. ఇలా కేసీఆర్ గారు ఇత్తనని ఇయ్యంది ఏమన్నా ఉన్నదా? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. బరాబరి ప్రభుత్వ స్థలాలు ఉంటే డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పినాం. మేము బరాబరి జాగా అందుబాటులో ఉన్న దగ్గర కట్టించినాం. మేమే 1,500 ఇళ్ళం కట్టించిన ఈ నియోజకవర్గం వ్యాప్తంగా.
ఎక్కడైతే మేము చెప్పలేదే మీలాగా ఇండ్లు నెలకి ఇది ఇస్తాం, మీరు కట్టుకోరి లేని వాళ్ళకి కొనిస్తాం అని చెప్పేసి అబద్ధాలు చెప్పిందే వాళ్ళు ఎవడని అంటా ఉంటాడు. నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా, కోన్ కిసుకగాడు, లట్టుగాడు, పొట్టుగాడు, అయ్యవ్వ గంజి పోయినోడు, పాత సైకిల్ మోటార్లు ఎత్తుకొని పోయి అమ్ముకునేటోళ్ళు, కరెంట్ మోటార్లు అమ్ముకునేటోడు, ఇది బంద్ చేయరు. నేను చెప్తా ఉన్నా, నేను ఈయననే అడుగుతున్నా సూటిగా, నువ్వు సమాధానం చెప్పు నాకు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్నే అడుగుతా ఉన్నా. ఇవాళ నేను అడిగిన దానికి నేను ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నానో ఆ మాటలకు నేను కట్టుబడి ఉన్నా. పోదామా? నిన్న పైలట్ ప్రాజెక్ట్ కింద నువ్వు తీసుకున్న 6 గ్రామాలకు పోదాం. గుల్లపల్లిలో అయిపోయిందా కథం, సఫర్లు కొట్టుర్రి, పీకిన్రు. ముఖం లేక వస్తానన్న ఊరు కూడా రాలే. నిన్న వస్తే పాతరు పెడుతురు పొలిమేరల బిడ్డ, ఆ రోజు మా పేర్లు చదివినావు, ఇలా ఎవ్వి మా ఇండ్లు అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి దొంగతనంగా పారిపోయిండు ఎమ్మెల్యే. ముంజంపల్లి ఆనంగ ఈనాడు మంత్రి పేరు చెప్పుకున్నాడు, మంత్రిని తీసుకొస్తున్నా, ఓహో అన్నాడు. నీ మంత్రి లేడు, గీంతి లేడు, కాంతి లేడు, వచ్చే తెలుసు మంత్రి అత్తే ఊర్లే. ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, వాళ్ళకి అక్కడ ఇక్కడ ఆయన కాగితాలు చేతిలో పెట్టిండు. నేను ఇప్పుడు కూడా వాళ్ళని కూడా నమ్ముతా ఉన్నా. దయచేసి ఈ లపంగా మాటలు నమ్మి మీరు ముగ్గులు పోసుకోకరు. నీ దయ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ముగ్గులు పోసుకోకరు. ఇండ్లు ఇంత పాత ఇంత జాగభూమి అమ్ముకునే పరిస్థితి అది. మీకు బిల్లులు రావు, వీళ్ళ దగ్గర పైసలు లేవు. పైసలు ఉంటే నిన్ననే పైసలు ఇస్తారు, పైసలు ఉంటే నిన్నే ఈ సర్కారు దగ్గర బిచ్చమెత్తుకుంటా ఉన్నది, అప్పులు తీసుకొచ్చుకుంటా జీతాలు నడుపుకుంటా ఉన్నది తప్ప ప్రజల సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి, సత్తా, శక్తి ఈ సర్కార్ దగ్గర లేదు. దయచేసి ప్రజలు ఎవరు నమ్మకండి. ఈ లఫంగా మాటలు మోసపోయి మీ కాగితాలు ఇస్తారు, ఆ కాగితాలు తీసుకొని దనదన ముగ్గులు పోసుకుంటారంటే నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి మీరు చాలా నష్టపోతారు, మీకు పైసలు రావు. మార్చి అంటున్నారు, ఇచ్చిన ఇవిటిని కూడా తక్షణమే 40,000 ఇండ్లకు ఏవైతే దరఖాస్తులు వచ్చిరో ఇవన్నీ అర్హులు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఈ 40,000 మందికి ఇండ్లు వచ్చే వరకు 20,000 రేషన్ కార్డులు ఇవ్వకపోయినట్టుంటే ఏ గ్రామంలో కూడా నేను అడుగుపెట్టనిచ్చే పరిస్థితి ఉండదు. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ గ్రామంలో కూడా నువ్వు అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. దానికి మేం కాదు, రాజకీయాలు అవసరం లేదు. ఇలా ప్రజలే సమాహితం అవుతా ఉన్నారు.